మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 14వ భాగం. గవాక్షుడు మనల్ని మాట్లాడనీయడు, తను మాట్లాడిందే ముఖ్యమని అంటాడు అన్నాడు మొదటి జతగాడు. అప్పుడతనికి అక్కడే వీడ్కోలు చెప్పి మనం గ్రామంలోనే ఆగిపోదాం అన్నాడు రెండో స్నేహితుడు. తోడుగా బయలుదేరిన వాళ్లం మధ్యలో ఒంటరిగా వదిలేసి మనమిద్దరమే నగరానికి తిరిగి వెళ్లటం బాగుంటుందా? శరభేంద్రుల వారు చండశాసనుడు, మనమీద నిందలు వేసి బ్రతుకులు దుర్భరం చేయడా అన్నాడు మొదటి జతగాడు. అందుకే నేను గ్రామంలో ఆగిపోదామని అంటున్నాను. ఎంతకాలం ఆగగలం? ఎంతకాలమైనా సరే, ఈ గడబిడ ఒక కొలికి వచ్చేటంత వరకు మనం నగరానికి తిరిగిపోలేం. అలాగని ఇతనితో కలిసి ప్రయాణం కూడా చెయ్యలేం. మౌనంగా తల ఊపాడు మొదటి స్నేహితుడు. గ్రామస్థులు ఇచ్చిన పాత్రలోని నీటితో కొద్దిగా గొంతులు తడుపుకున్నారు ఇద్దరు. చెరొక అడవి దుంపను ఆరగించారు. మిగిలిన నీటిని, దుంపల్ని తమ వాహనాలకు అందించి వాటిని కూడా కొద్దిగా శాంతింపజేశారు. వాటికి సమీపంలోనే బండల మీద మేనులు వాల్చి నిద్రకు ఉపక్రమించారు. తూర్పు దిక్కున తొలి వెలుగులు ప్రత్యక్షమవుతూ ఉన్న సమయంలో ఉన్నట్లుండి నిద్ర లేచాడు గవాక్షుడు. సోమరిపోతులు మాదిరి అదే పనిగా నిద్రపోవటం మంచిది కాదు. లేవండి, ప్రయాణానికి సిద్ధం కండి. బిగ్గరగా అరిచి తన స్నేహితులిద్దరినీ బలవంతంగా లేపాడు. నడిచి నడిచి మా పాదాలు పుళ్ళుపడటానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొద్దిసేపు ఆగి ఆ తర్వాత అని అభ్యంతరం చెప్పబోయిన ఆ ఇద్దరి మీద రాక్షసుడి మాదిరి విరుచుకుపడ్డాడు. మీ వంటి బుద్ధిహీనుల్ని వెంటబెట్టుకు రావటం నాదీ తప్పు. వెలుగొచ్చిన వెంటనే చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. రాత్రి మీరు తీసుకొచ్చిన నీటి పాత్ర ఎక్కడా? అడవి దుంపలేవి? చుట్టూ చూస్తూ అడిగాడు. అవి నీకు అవసరం లేదని అన్నావు గదా? ఆశ్చర్యంగా అడిగాడు ఒక స్నేహితుడు. తామిద్దరూ మాత్రమే వాటిని వినియోగించుకోలేదని, తమ వాహనాలకు కూడా అవి ఉపయోగపడ్డాయని వివరంగా చెప్పే వెసులుబాటు స్నేహితులిద్దరికీ లభించలేదు. తను ఎటువంటివాడో వారికి వివరించాడు గవాక్షుడు. ఎటువంటి పనిమీద బయలుదేరి వచ్చాడో మరింత స్పష్టంగా చెప్పాడు. నా శక్తియుక్తులు నశించిపోకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మీ ఇద్దరిది. తలకెత్తుకున్న బాధ్యత కారణంగా అప్పుడప్పుడు నేనేవేవో మాటలు మాట్లాడుతూ ఉంటాను. అంత మాత్రం చేత అవి నిజమని నమ్మి నాకు ఆహారం లేకుండా చేస్తారా అంటూ నిందించాడు. తలలు వంచుకుని తమ వాహనాలను ప్రయాణానికి సిద్ధం చేశారు వారిద్దరూ. 2 ఘడియల కాలం గడిచిన తరువాత అతన్ని గతరాత్రి తాము చూసిన గ్రామం దగ్గరికి తీసుకుపోయారు. నేనెవరినో తెలుసునా? అల్లంత దూరంలో ఉండగానే తమను గమనించి ఇళ్లల్లోనించి బయటికొచ్చిన గ్రామస్థుల్ని అడిగాడు గవాక్షుడు గంభీరంగా. రాత్రి నీటి కోసం వచ్చింది మేమే. మాకు నీటిని ప్రసాదించిన వారికి చెప్పిన మా జతగాడితనే అంటూ గబగబా అతన్ని అందరికీ పరిచయం చేశాడు ఒక స్నేహితుడు. చీకటి వేళల్లో గ్రామంలోకి వచ్చిన వారిని పొరపాటును కూడా నమ్మవద్దని మా పెద్దలు మాకు విధించిన నియమం. మరోలా అనుకోకండి అంటూ వారిని సాదరంగా గ్రామంలోకి ఆహ్వానించాడు గ్రామ పెద్ద. ఈ గ్రామంలో ఏదో గుడి ఉన్నదటగా, చూడటానికి వీలవుతుందా? తన వాహనాన్ని దిగి ఒక గ్రామస్థుడికి అప్పగిస్తూ దర్పంగా అడిగాడు గవాక్షుడు. మా తల్లి, మమ్మల్ని చల్లగా చూసే మరిడమ్మ. బువ్వలు తిని కాసేపు తొంగున్న తర్వాత చూడొచ్చు భక్తిగా చెప్పాడు గ్రామ పెద్ద. పక్కకు తిరిగి తనలో తను నవ్వుకున్నాడు గవాక్షుడు. అతని ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనిస్తున్న అతని జతగాళ్లకు వెంటనే వచ్చింది అనుమానం. నీ ఆలోచనేమిటి మిత్రమా? అదృష్టం బాగుండబట్టి ఈ బండరాళ్ల మధ్యన మనకి ఈ గ్రామం కనిపించింది. అలసట తీరే వరకు ఆగి అవసరమైన పదార్థాలతో అవతలికి పోవాలని చూడకుండా గుళ్ళు గోపురాలను దర్శించటం దేనికి? లోగొంతుకతో అడిగాడు ఒక జతగాడు. ఈ గవాక్షుడు అనవసరంగా ఏదీ మాట్లాడ్డు. కారణం సరైనది ఉన్నది గనుకనే వాళ్ల గుడిని చూడాలని అనుకుంటున్నాను గంభీరంగా చెప్పాడతను. గతరాత్రి తమను గ్రామంలోకి అడుగు పెట్టకుండా ఆపిన వారి చేతుల్లో తమకు కనిపించిన పొడవాటి బరిసెలు కనుల ముందు మెదిలి చలిగాలి వీచినట్లు జలధరించాయి ఆ స్నేహితుల శరీరాలు. నువ్వు మాతో ఎన్ని రకాలుగా మాట్లాడినా మేము వేరేగా అనుకోం. ఎందుకంటే మేము నీ జతగాళ్లం కాబట్టి. ఈ గ్రామస్థులు అటువంటి వాళ్లు కారు. వాళ్లకున్న నియమాలను గురించి మనకి సరిగ్గా తెలియదు. నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడటం చాలా బాగుంటుంది
అన్నాడు రెండో జతగాడు. కంటికి కనిపించనంత వేగంగా కదిలింది గవాక్షుడి చేయి. అతను అటువంటి పనేదో చేస్తాడని ఊహించి వెంటనే అడ్డుకున్నాడు మొదటి స్నేహితుడు. అందరూ మనవంకే చూస్తున్నారు. శాంతించు మిత్రమా, నీ కోపాన్ని అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించాడు. నేను రాకేంద్రుల వారి సోదరుడి కుమారుణ్ణి. నన్ను తప్పుబట్టే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అంటూ విసురుగా గ్రామ పెద్ద ఎదుటికి పోయాడు గవాక్షుడు. నేను మీ గుడిని చూడాలి, ఇప్పుడే, ఈ క్షణంలోనే చూడాలి అంటూ ఆదేశించాడు. అంతవరకు ఎంతో సౌమ్యంగా ఉన్న గ్రామ పెద్ద ముఖంలో వెంటనే ప్రత్యక్షమైంది విపరీతమైన కోపం. మా దేవతను చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకొని పుట్టి ఉండాలి. అహంకరించే వాళ్లకే ఆ తల్లి దర్శనమివ్వదు. నువ్వు గుడిని చూడటానికి వీల్లేదు. కరకరలాడుతున్న కంఠంతో చెప్పబోతుండగా చటుక్కున అతని భుజం మీద చెయ్యి వేసి ఆపాడు ఒక వృద్ధుడు. రాకేంద్రుల వారి పేరు చెబుతున్నాడతను. అదేమిటో తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడడం మంచిది. చిన్న కంఠంతో హెచ్చరించాడు. నొసలు ముడివేస్తూ గవాక్షుడి జతగాళ్లవైపు చూశాడు గ్రామ పెద్ద. నిజమే, మహామంత్రవేత్త, అపరిమిత సాహస సంపన్నుడైన రాకేంద్రుల వారే మా జతగాడి పెదతండ్రి వెంటనే చెప్పాడు ఒక స్నేహితుడు. మంత్రం వేసినట్లు మాయమైపోయింది గ్రామ పెద్ద ముఖం మీది కోపం. నా అవినయాన్ని మీరు మన్నించాలి. రాకేంద్రుల వారి నామమే మమ్మల్ని ఎంతో కాలంగా కాపాడుతూ వస్తోంది. రాకేంద్రుల వారు స్వహస్తాలతో నిర్మించిన గుడి మాది. ఆయన ప్రతిష్ఠించిన దేవత మమ్మల్ని చల్లగా చూసి రక్షిస్తోంది అంటూ వినయాతి వినయంగా తాను ముందుండి దారి చూపించాడు. గ్రామం మధ్యలో ఉన్నది ఒక చిన్న కొండగుట్ట. ఆ గుట్ట మొదట్లో గవాక్షుడికి కనిపించింది సహజ సిద్ధంగా ఏర్పడి ఉన్న ఒక గుహ. లోపల ఉన్న మా తల్లి మహామహిమగల దేవత. ఆయుధాలతో తన ఎదుటికి పోవటం నిషిద్ధం. గవాక్షుడి వంక అతని జతగాళ్ల వంక చూస్తూ చెప్పాడు గ్రామ పెద్ద. వెంటనే తమ ఆయుధాల్ని తీసి ఆ గుహ ముందున్న పెద్ద బండరాయి మీద పెట్టారు జతగాళ్లు. తన కరవాలాన్ని మాత్రం వదులుకోలేదు గవాక్షుడు. ఆయుధం మాకు అలంకారం కాదు, అత్యవసరం. సైనించేటప్పుడు తప్ప మేము ఆయుధాల్ని అవతల పెట్టం దర్పంగా చెప్పాడు. అభ్యంతరం చెప్పటానికి నోటిని తెరిచి కూడా ఎందుకనో విరమించుకున్నాడు గ్రామ పెద్ద. గుహకు అడ్డుగా ఉన్న చెక్క తలుపుల్ని తెరిచి అతిథుల్ని లోపలికి తీసుకుపోయాడు. పెద్ద పెద్ద కనులతో తీక్షణంగా చూస్తూ గుండెల్లో గుబులు పుట్టించేటంత భయంకరమైన దేవతా విగ్రహం ఆ గుహలో ఉంటుందని, దాన్ని చూడగానే భయపడకుండా బింకంగా నిలబడాలని అనుకుంటూ లోపలికి అడుగుపెట్టిన గవాక్షుడి జతగాళ్లకు మతిపోయినంత పనైంది. గుహ చివరి భాగంలో ఎత్తుగా కట్టబడిన ఒక మట్టి అరుగు మీద నిట్ట నిలువుగా పాతిపెట్టబడి ఉన్నది ఒక వెదురుగడ. పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉన్నది అది. దండాలు పెట్టుకోండి, మమ్మల్ని చల్లగా చూసే మరిడమ్మ తల్లి భక్తిగా నమస్కరిస్తూ చెప్పాడు గ్రామ పెద్ద. అతన్ని వెక్కిరించే మాటలేవైనా గవాక్షుడి నోటి వెంట వెలువడితే వెంటనే అడ్డుకోవటానికి సిద్ధమైనారు అతని స్నేహితులిద్దరూ. వాళ్లు ఊహించినట్లు గ్రామ పెద్దను వెక్కిరించలేదతను. ఉన్నట్లుండి నడుముకు వ్రేలాడుతున్న కరవాలాన్ని ఒరలోనించి బయటికి లాగాడు. మిత్రమా, ఏమిటిది? ఏం చేస్తున్నావు? ఆందోళన నిండిన కంఠంతో పెద్దగా అడుగుతూ తనను అడ్డుకోబోయిన స్నేహితులిద్దరినీ ఒక చేత్తో అవతలికి నెట్టి అమాంతంగా కొట్టాడు వెదురుగడ మీద. పదునైన గొడ్డలితో నరికినట్లు మధ్యకు చీలిపోయిందది. అయ్యో అయ్యయ్యో, దారుణం, ఘోరం! విపరీతమైన భయంతో వణికిపోతూ బిగ్గరగా అరిచి ఒక్కసారిగా గుహ బయటికి పరుగు తీశాడు గ్రామ పెద్ద. ఎందుకూ పనికిరాని ఒక వెదురుగడని గుహలో పెట్టి దాన్ని దేవత మాదిరి భావిస్తున్న ఈ మూర్ఖుల్ని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. కరవాలాన్ని తిరిగి ఒరలో పెట్టుకోబోతూ అన్నాడు గవాక్షుడు. పరిగెత్తాలి మిత్రమా, మనం వెంటనే బయటికి పరిగెత్తాలి, లేకపోతే సర్వనాశనమైపోతాం. ఆందోళనగా అరుస్తూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా గుహ బయటికి పరుగు తీశాడు అతని స్నేహితుల్లో ఒకతను. అతని వెనుకే కదిలాడు రెండవ స్నేహితుడు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. చెవులు చిల్లులు పడే శబ్దంతో బ్రద్దలైపోయింది వెదురుగడను నిలబెట్టడం కోసం వేదిక మాదిరిగా నిర్మించబడిన అరుగు. ఆ శబ్దం సద్దుమణగకముందే గుహ అడుగు భాగాన్ని కంపింపజేస్తూ పైకి దూసుకువచ్చింది
పెద్ద జలధార. చిటికెలో గుహనంతా ఆక్రమించి ప్రళయకాలంలో సముద్రం ఉప్పొంగినట్లు సవ్వడి చేస్తూ బయటికి ప్రవహించటం మొదలుపెట్టింది. గావుకేకలు పెడుతూ తలా ఒక పక్కకు పరుగులు తీయటం ప్రారంభించారు గ్రామస్థులు. చూస్తూ చూస్తూ ఉండగానే మునిగిపోయాయి వారు నిర్మించుకున్న ఇళ్లన్నీ. మోరెలు పైకెత్తి దీనంగా అరుస్తూ ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రయత్నాలు సాగించాయి గ్రామంలోని పశువులన్నీ. గుమ్మడికాయ దొర్లినట్లు గుహలోనుంచి బయటికి దొర్లుకుంటూ వచ్చిన గవాక్షుణ్ణి గట్టిగా పట్టుకుని గుహ పక్కనే కనిపించిన ఒక కాలిబాట మీదుగా ఆ కొండగుట్ట మీదికి లాక్కుపోయారు అతని స్నేహితులిద్దరూ. ఒక్కటే ఒక్క దెబ్బతో మన నగరం మీదికి దుష్టశక్తుల్ని పంపించిన పిశాచి అంతు చూశాను. ఇప్పటికైనా తెలిసి వచ్చిందా మీకు నా ప్రతాపం ఎటువంటిదో? నీటిలో మునిగిపోతున్న గ్రామాన్ని చూసి ఆనందంగా అంటున్న అతని నోటిని గట్టిగా అదిమేశాడు ఒక స్నేహితుడు. అతిశయాలు పలుకుతూ ఇక్కడే నిలబడితే గ్రామస్తులు మనల్ని గమనిస్తారు. పదునైన బరిసెలతో ఒళ్ళు తూట్లు పడిపోయేటట్లు పొడిచి పొడిచి ప్రాణాలు తీసేస్తారు. వెంటనే వెళ్ళిపోవాలి మనం అంటూ అతన్ని గుట్ట అవతలి పక్కకు లాక్కుపోయారు. వాహనాలు ఎక్కడున్నాయో చూడండి, మన వాహనాలు వెతికి వెంటనే తీసుకురండి. గుట్టకు ఆవలి పక్కన ఉన్న బండరాళ్ల మధ్యకు పోయిన వెంటనే వారికి చెప్పాడు గవాక్షుడు. వాహనాలను వెతుకుతూ వెనక్కిపోతే జరిగేదేమిటో తెలుసు కాబట్టి ఆ మాటలు తమకు వినబడనట్లే నటించారు అతని జతగాళ్లు. ముందు మనం ఇక్కడ్నుంచి దూరంగా వెళ్లిపోయిన తర్వాత వాహనాల గురించి ఆలోచించుకుందాం. గుహలో నుంచి వచ్చిన జలధార గ్రామాన్ని పూర్తిగా ముంచివేస్తోంది. ఆ నీరు తగ్గిపోయిన తర్వాతనే తిరిగి అటుగా పోవటానికి వీలు పడుతుంది. 10 క్షణికాల తరువాత మరోసారి అతను పట్టుదలగా వాహనాలను గురించి అడిగేసరికి నెమ్మదిగా చెప్పాడు ఒక స్నేహితుడు. ఒకే ఒక వేటుతో దుష్టశక్తి పీచుమణిచిన తను కాలినడకన ప్రయాణం చేయటం పరువు తక్కువ వ్యవహారమని గట్టిగా వాదించాడు గవాక్షుడు. వాళ్లు వినబడినట్లు నటించడాన్ని కొనసాగించేసరికి తనలో తాను గొణుక్కుంటూ వారి వెనకే నడక మొదలుపెట్టాడు. కోతులు బహుమతిగా ఇచ్చిన సొరకాయ బుర్రలోని నీటిని తాగి సూర్యుడు 2 బారల ఎత్తుకు ఎదిగే సమయంలో ఒక పెద్ద బండరాయి చాటున విశ్రమించాడు ఆనందుడు. మోకాళ్ల మీద తలపెట్టుకుని చిన్న కునుకు తీస్తుండగా అతని చెవులకు సోకాయి ఆ హాహాకారాలు. అదిరిపడి పైకి లేచాడతను. క్రింద పెట్టిన చేతికర్రను అందుకుని ఆ అరుపులు వినవచ్చిన దిశలో పరుగు తీశాడు. ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేకుండానే అతనికి కనిపించింది ఒక పెద్ద పల్లపు ప్రదేశం. ఎక్కడ్నించో వస్తోంది పెద్ద జలధార. ఆ పల్లపు ప్రదేశంలో నిర్మించబడి ఉన్న ఇళ్లన్నింటినీ ముంచివేస్తోంది. బలంగా బారలు వేస్తూ నీటిలో తిరుగుతున్నారు అనేక మంది గ్రామస్థులు. ఈదటం చేతకాక నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడటం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అడుగో అడుగో ఇంకో దుర్మార్గుడు మనకి పట్టిన దుర్గతిని చూసి సంతోషించటానికి వచ్చి నిలుచున్నాడు. ఉన్నట్లుండి పెద్దగా అరిచాడు ఒక గ్రామస్థుడు. నీటిలో ఉన్న తమ తోటి వారిని కాపాడుకునే ప్రయత్నాల్ని వదిలేసి వేగంగా ఆనందుడి దగ్గరికి ఈదుకుంటూ వచ్చారు కొందరు గ్రామస్థులు. గ్రామస్థుల కేకలు వినబడ్డాయి ఆనందుడికి. వారు దారుణమైన కోపంతో తన మీదికి వస్తున్నట్టుగా కూడా అర్థమైంది. అయితే అందుకు కారణమేమిటో తెలియకపోవటంతో అలాగే నిలుచుండిపోయాడు. కళ్ళు మూసి తెరిచేలోగా వచ్చిపడనే పడ్డారా ఆ గ్రామస్థులు. కొట్టండి, చావగొట్టి కాళ్ళు చేతులు విరిచేయండి అని కేకలు పెడుతూ అతన్ని చుట్టుముట్టారు. ఆగండి, దయచేసి కొంచెం నిదానించండి. నేను చేసిన తప్పేమిటో చెప్పిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. చేతులు జోడించి వినయాతి వినయంగా వారిని అర్థించాడు ఆనందుడు. అతన్ని చుట్టుముట్టిన వారిలో ఒక్కళ్ళు కూడా వినిపించుకోలేదు అతని మాటల్ని. పిడికిళ్లతో తలమీద ముఖం మీద ఇష్టం వచ్చినట్టు మోదారు. నడుం మీద పాదాలతో తన్ని ముందుకు పడవేసి ప్రహరించటం కొనసాగించారు. నెప్పి తెలుస్తోంది ఆనందుడికి. తన ఒంటిమీద పడుతున్న దెబ్బలన్నీ నరాల్ని జివ్వుమనిపిస్తున్నట్టు అర్థమవుతూనే ఉన్నది. అయితే ఆ దెబ్బల మూలకంగా అశక్తుడైపోవటమో తెలివి తప్పి పడిపోవటమో మాత్రం జరగటం లేదు. మాతంగిచ్చిన మంత్రాల పసరు తన శరీరానికి హాని జరగకుండా కాపాడుతున్నదని మరోసారి తెలిసి వచ్చేసరికి అంత సందడి సమయంలో కూడా చిన్నగా నవ్వుకోకుండా ఉండలేకపోయాడతను.